హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సిరిరాజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మనకున్న పండుగలన్నింటిలోకి సంక్రాంతి అనేది పెద్ద పండుగ కదండి. జాబ్స్ పరంగా బయటూర్లకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతికి సొంతూర్లకు వచ్చి ఈ పండుగ 3 రోజులు ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు. మేమైతే ఈ సంక్రాంతికి మా ఊరు అంటే అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చామండి. మేమైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళ ఊరు కానీ అమ్మ వాళ్ళ ఊరు కానీ వెళ్తుంటాము. అండ్ ఇవి వచ్చేసి సంక్రాంతి రోజు మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గులండి. ఇవన్నీ కూడా సంక్రాంతి రోజు వేసిన ముగ్గులే. మాకైతే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. వాకిలికి ఎదురుగా కొంచెం పెద్ద ముగ్గు వేసి అటు ఇటు ఇలాగా 2 చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాము. మేమైతే సంక్రాంతి రోజు బ్రహ్మంగారి మఠం అంటే మన కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి వెళ్ళామండి. నేనైతే ఇక్కడికి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నానండి, కానీ కుదరలేదు. దగ్గర ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటూ ఉంటే నాకైతే వెళ్ళడానికి ఇప్పటికీ వీలైంది. బ్రహ్మంగారి మఠం మా ఊరు దగ్గర నుంచి అయితే కొంచెం దగ్గరగానే ఉంటుందండి. అంటే ఒక 2 hours జర్నీ ఉంటుంది. అదే ప్రెసెంట్ మేముంటున్న దగ్గర నుంచి అంటే నెల్లూరు నుంచి రావాలి అంటే దగ్గర ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది. ఇంకా అందుకని ఇక్కడ నుంచి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది కదా అని ఇవాళ ఈ గుడికి వచ్చాము. ఇవాళ పండగ కావడంతో గుళ్ళో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి. నార్మల్ డేస్లో కూడా ఈ గుడికైతే జనాలు కొంచెం ఎక్కువగానే వస్తుంటారు. ఈ గుడిలో స్వామివారి సజీవ సమాధి, అలాగే ఆయన భార్య అయిన గోవిందమాంబ సమాధి, ఇంకా ఆయన పెద్ద కొడుకు పెద్ద కోడలి సమాధులు కూడా ఈ గుడిలో ఉన్నాయండి. ఇక్కడ దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే మేము స్వామివారు నివాసం ఉన్న ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇదేనండి స్వామివారు జీవించి ఉన్నప్పుడు ఆయన నివసించిన ఇల్లు. ఇక్కడ లోపలికైతే అలో చేయరు, కానీ ఈ డోర్ ఉంది కదండి, ఈ డోర్కి ఒక చిన్న హోల్ లాగా ఉంది. ఆ హోల్లోంచి అయితే మనం లోపల చూడొచ్చు. ఈ ఊరి పేరు వచ్చేసి కందిమల్లయ్యపల్లి అండి. కానీ ఇక్కడ స్వామివారు ఉండడంతో అందరూ ఈ ఊరిని బ్రహ్మంగారి మఠం అని పిలుస్తారండి. ఈ ఇంటి దగ్గరే ఒక బావి కూడా ఉందండి. ఈ బావి వచ్చేసి స్వామివారు స్వయంగా తన చేతులతోటి జింక కొమ్ముతో తవ్విన బావటండి ఇది. అప్పట్లో స్వామివారంటే గిట్టని వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే స్వామివారే స్వయంగా తన చేతులతో ఈ బావిని తవ్వారంటండి. ఇంకా ఇది వచ్చేసి స్వామివారు కూర్చున్న రచ్చబండ అని చెప్తున్నారండి అక్కడున్న వాళ్ళు. మాకైతే ఇవన్నీ చూసేపాటికే టైం అయితే ఈవినింగ్ 5:30 అయిపోయిందండి. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుండడంతో మాకైతే పోలేరమ్మ అమ్మవారి గుడి అలాగే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు. పోలేరమ్మ గుడి ఏంటి అంటే మనకి స్వామివారి జీవిత చరిత్ర మూవీలో చూపిస్తారు కదండి, స్వామివారు నిప్పు తెప్పిస్తారు కదా పోలేరమ్మతో చుట్ట వెలిగించడానికి, ఆ గుడి అన్నమాట. ఇవాళ లేట్ అయిపోవడంతో వెళ్ళడానికైతే కుదరలేదండి, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. మేమైతే మా సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.